హలో ఆల్, వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇవాళ మేము న్యూ ఇయర్ అని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నామండి. ఒకసారి ప్రాసెస్ చూద్దామా? టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరందరు తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం మనం. ఫస్ట్ ఆనియన్స్ కడిగి వాటర్లో వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి పొట్టు తీసేసి వాటర్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుంటాం మనం. అది కట్ చేసుకునేటప్పుడే మనం ఫస్ట్ ఆయిల్ పెట్టుకోవాలి. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుంటే అది అప్పటి వరకు కాగిపోతుంది అనమాట. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇదిగోండి ఉల్లిపాయలు అంతా రెడీ అయిపోయింది. ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి కాగింది కదా ఆయిల్. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలండి, రెడ్గా గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. ఇదిగోండి అప్పటి వరకు చికెన్ కూడా కడిగి రెడీగా పెట్టేసుకున్నాను. ఆనియన్స్ చూసారా, హాఫ్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఇంకా తగ్గింది, తొందరగా వేగిపోతుంది అనమాట. ఇది వేగుతుంటుంది. మనం బియ్యం కూడా కడిగి నానబెట్టుకోవాలండి. అప్పటి వరకు బియ్యం కూడా కడిగి నానబెట్టుకుంటే ఏంటంటే అవి తొందరగా నానిపోతాయి కదా. నానితే ఇంకా పొడుగ్గా మంచిగా అవుతాయండి. మంచిగా ఇట్లా పొడి పొడిగా అవుతుంది అనమాట అన్నం. అట్లా అని చెప్పేసి మనం కడిగి నానబెట్టుకుంటాము. ఇదిగోండి అప్పటి వరకు ఇదిగోండి వేగిపోయినాయి చూసారా, ఆనియన్స్ వేగిపోయాయి కదా. వేగిన ఆనియన్స్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటే మంచిగా అవి ఆరిపోయి క్రిస్పీగా మంచి క్రంచీగా తయారవుతాయి అన్నమాట. మనకి అట్లా క్రిస్పీగా తయారవ్వాలి. అవి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్. ఇట్లా బ్రౌన్గా అయితేనే బిర్యానీకి టేస్ట్ సూపర్గా వస్తుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకుంటాం మనం. పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి నిమ్మకాయ జ్యూస్ చేసి పక్కన పెట్టుకున్నాను. అట్లా నిమ్మకాయ చూపిస్తున్నాను మీకు. అన్ని దానికి కావాల్సినవన్నీ నేను పెట్టుకున్నాను రెడీగా, కలపడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి చికెన్ అంతా ఒక గిన్నెలో, ఏదైతే మనం గిన్నె పొయ్యి మీద పెడతాం అనుకుంటామో అందులోనే వేసేసుకోవాలి. అందులో చికెన్ వేసుకొని ఇప్పుడు దానికి కావాల్సిన అన్ని మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏమేమి వేస్తున్నామంటే ఇదిగోండి ఉప్పు, కారం, ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు మనం స్పైసెస్ కానీ ఏవన్నా మనకు తగ్గినట్టు వేసుకోవాలండి. దానికి దీనికి క్వాంటిటీ చెప్పలేము. ఎందుకంటే క్వాంటిటీ చెప్తే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ తింటారు, కారం అయినా ఉప్పు అయినా. అట్లా అని చెప్పి మనం అందాజా ఎట్లా అన్ని వంటల్లో వేసుకుంటామో అట్లా వేసుకోవడమే అంతే. ఇప్పుడు పసుపు వేసుకున్నాము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఫస్ట్ ఇట్లా ఈ డ్రై మసాలాలన్నీ కలిపి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఇదిగోండి నిమ్మకాయ జ్యూస్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా, ఆ జ్యూస్ కూడా వేసుకొని బిర్యానీ మసాలా, షాయి బిర్యానీ మసాలా మనకు బయట దొరుకుతుంది కదా, అది వేస్తేనే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ చికెన్ మసాలా కూడా వేసుకొని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి మనం. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా మనం ఇంట్లో, అదే పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇదిగోండి మిరపకాయలు ఇట్లా మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసి వేసుకోవడమే. మన ఇష్టం అన్నమాట. స్పైస్కి తగ్గట్టు మనం ఒక 2-3 వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై చేసినవి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటామండి, మళ్ళీ తర్వాత వేసుకుంటాం అన్నమాట తక్కినవి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కడిగి కట్ చేసి పెట్టుకున్నాం మనం, అవి కూడా వేసేసుకుంటాము. తర్వాత ఆయిల్ కొద్దిగా వేయాలండి, ఎక్కువ మొత్తం ఒకసారి పోసేయద్దు. మళ్ళీ మనం అన్నంలో కూడా వేసుకుంటాం అన్నమాట ఆయిల్. అందుకని ఇందులో మనకు కొద్దిగా అది మంచి కలిసేటట్టు కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం బాగా, ఇప్పుడు ఇవన్నీ డ్రై మసాలాలు అనమాట, ఈ ఆయిల్తో ఇంకా చికెన్లో ఉన్న వాటర్తో బాగా కలుస్తుంది అనమాట. అప్పటిదాకా బాగా కలపాలండి. మెయిన్ బాగా కలపాలి, మసాలాలు మంచిగా పట్టుకుంటాయి అన్నమాట బాగా కలిపితేనే. ఇప్పుడు కలిపేసాం కదా, పెరుగు వేసుకోవాలన్నమాట. కలిపిన తర్వాతనే వేసుకోవాలండి, ఫస్టే వేసేసుకోవద్దు పెరుగు. అన్ని మసాలాలు కలిపిన తర్వాత ఒక కేజీ పావు అంతా వేసానండి నేను. ఎందుకంటే మేము వేసుకున్నాము, మేము చికెన్ అయితే 2 kgs తీసుకున్నాము, దానికి 1 kg అంతా వేసుకున్నాము. మనకు మసాలాను బట్టి వేసుకోవాలన్నమాట, ఎక్కువ తక్కువ అనేది క్వాంటిటీ. కొంతమంది మసాలా ఎక్కువ తింటాం, కొంతమంది తక్కువ తింటాం కదా, దాన్ని బట్టి వేసుకోవాలి. వేసుకొని ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలి. బాగా కలిపేసి మ్యారినేట్కి పక్కన పెట్టేసేసుకోవాలి. అది మ్యారినేట్ అయిపోతుంది. మ్యారినేట్ అయిన తర్వాత ఇదిగోండి ఇందులో ఇప్పుడు మన వాటర్ పెట్టుకుంటున్నాం అనమాట అన్నం కోసం. నీళ్లు మరగడానికి పెట్టుకున్నాం కదా, దీంట్లో మొత్తం గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. షాజీరా, ఇలాచి, పట్ట, లవంగ, బగారా ఆకు, బిర్యానీ పువ్వు, మన స్టార్ ఫ్లవర్ అన్నీ అండి, ఇంకా అన్ని మసాలాలు వేసుకోవాలన్నమాట. వేసుకొని బాయిలింగ్కి పెట్టుకోవాలి.
అది బాగా బాయిల్ అవ్వాలండి. ఈ మసాలాలు ఇవన్నీ దాంట్లో దిగుతాయి అనమాట. బాగా మరిగినప్పుడే ఇవన్నీ దాంట్లో దిగుతాయి. ఉప్పు కూడా కరెక్ట్ వేసుకోవాలండి మనం దీంట్లో. ఎందుకంటే ఈ వాటర్కి తగ్గ ఉప్పు దీంట్లో ఉండాలి ఖచ్చితంగా. అక్కడ చికెన్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ అది కూడా ఖచ్చితంగా మనకి దాంట్లో టేస్ట్కి సరిపడా దాంట్లో ఉండాలి. మనము దీంట్లో వేస్తాం కదా అని దాంట్లో తక్కువ వేయడం, దాంట్లో వేస్తాం కదా అని దీంట్లో తక్కువ వేయకూడదు. రెండు దేనికి దానికి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇదంతా మరుగుతూ ఉంటుంది. మనం అప్పటి వరకు పక్కన చికెన్ అప్పుడు మ్యారినేట్ అయిపోయింది కదా, ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ అంతే, 10 to 15 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టి వదిలేయాలండి. అది కొంచెం కుక్ అవుతుంది. ఇదిగోండి కుక్ అవుతుంది చూసారా. ఈ కుక్ అయ్యేటప్పుడే మనం పచ్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. కొద్దిగా ఒక్క ఉల్లిగడ్డ అంతనే తీసుకొని పచ్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అప్పుడు ఇది ఒక టిప్ అండి, టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అట్లా అని చెప్పి మనం పచ్చి ఉల్లిగడ్డ ఒకటి, చిన్న ఉల్లిగడ్డ అండి, పెద్ద ఏమీ లేదు, చిన్నది ఒకటి వేసుకున్నాము. ఈ వాటర్ మరిగింది కదా, ఇప్పుడు కొద్దిగా మనం ఏంటంటే నిమ్మకాయ పిండుకోవాలి దీంట్లో. నిమ్మకాయ పిండుకున్న తర్వాత మరిగిపోయింది చూసారా, బియ్యం కూడా నానిపోయినాయి కదా, బియ్యం ఈ వాటర్లో వేసేసుకొని ఒక్కసారి ఇట్లా మరీ గట్టి కలిపేయద్దండి, సింపుల్గా ఇట్లా స్లోగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అది 70% కుక్ అయిపోయిన తర్వాత మనం జల్లెల్లోకి వేసుకొని, వాటర్ అస్సలు ఉండొద్దండి, వాటర్ లేకుండా మొత్తం వాటర్ తీసేసి చికెన్ ఉడుకుతుంది కదా, ఈ ఉడికే చికెన్లో మనం వేసుకోవాలన్నమాట. ఒక లేయర్గా వేసుకోవాలి. ఫస్ట్ ఒక లేయర్గా వేసుకున్న తర్వాత దీని మీదనే మనం కొంచెం ఏంటంటే కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్ ఉంది కదా, ఫ్రై చేసిన ఆనియన్, ఇంకా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ, అవి ఒక లేయర్గా మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు ఆ రైస్ ఒక లేయర్ అయిపోయింది కదా, ఇవన్నీ కలిపి ఒక లేయర్ వేసుకోవాలన్నమాట. అన్నీ ఒక లేయర్ వేసుకున్నాక మళ్ళీ రైస్ వేసుకున్నాం మనం. సెకండ్ టైం కూడా రైస్ వేసేసాము. వేసినాక మళ్ళీ సేమ్ రిపీట్ ప్రాసెస్ మొత్తం రిపీట్ అనమాట. ఇదిగోండి ఆనియన్ వేసుకుంటున్నాం. మళ్ళీ ఆనియన్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అది ఒక లేయర్గా. మళ్ళీ తర్వాత దాని మీదనే నెయ్యి, ఇదిగోండి నెయ్యి మొత్తం కొద్దిగా అక్కడక్కడ మొత్తం రైస్ అంతా వేసుకోవాలి. తర్వాత కాగబెట్టిన నూనె మిగిలింది చూసారా, ఆ మిగిలింది ఇప్పుడు కొంచెం పైనుంచి మళ్ళీ ఒక గంటే పోసుకున్న తర్వాత మనం మన కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్నాం, పాలల్లో నానబెట్టుకున్నాం అనమాట. ఇది మనం ఎప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడే పాలల్లో వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అది మొత్తం నానిపోయిన తర్వాత ఇదిగోండి దీని మొత్తం పైన వేసుకుంటాం అనమాట. మనం వేసుకొని దమ్కి పెట్టేసుకుంటే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక హైలో పెట్టి కింద ప్యాన్ పెట్టాలండి. మన దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా, ఐరన్ ప్యాన్ పెట్టి హైలో పెట్టేసి రైస్ అట్లా మూత పెట్టి వదిలేస్తే దమ్గా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇదిగోండి బిర్యానీ రెడీ అయింది. అసలు ఎంత బాగా వచ్చిందంటే అండి, టేస్ట్ అయితే సూపర్. వీడియో